ఇళ్ల పట్టాల్లో అవకతవకలున్నాయా? భూముల లీజు కేటాయింపుల్లో ఏదైనా సమస్యలున్నాయా? పాస్బుక్కుల్లో అచ్చుతప్పులున్నాయా? కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? అయితే మేమున్నాం బేఫికర్ అంటోంది ఏపీ సర్కార్. గ్రామ స్థాయిలో భూ వివాదాల పరిష్కారానికి నడుం బిగించింది కూటమి ప్రభుత్వం. ఊరూరా రెవెన్యూ సదస్సులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 8 వరకు 33 రోజుల పాటు జరిగే ఈ రెవెన్యూ సదస్సుల్లో అన్ని రకాల భూ వివాదాలకు పరిష్కారం దొరుకుతుంది అంటున్నారు అధికారులు. గ్రామాల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో రచ్చబండ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి అన్ని రకాల సమస్యలపై ఫిర్యాదులు తీసుకుంటారు. చిన్న సమస్యలైతే అక్కడే పరిష్కారం, లేకుంటే 45 రోజుల్లో పరిష్కారం అందేలా చూస్తారు. అసైన్డ్ భూములు, ప్రీ హోల్డ్ భూములు, 22A భూములపై వచ్చిన ఆరోపణలపైన విచారణ చేపడతారు. పెదపలకలూరు గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 10 గంటలకే ఈ రెవెన్యూ సదస్సు అయితే ప్రారంభమైంది. రెవెన్యూ సదస్సు మొత్తం కూడా ఒక ఆఫీస్ సెటప్ను మొత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఉన్న వారంతా కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యను ఏదైతే ఒక అర్జీ ఉందో అర్జీ రూపంలో ఇప్పటికే ఈ సమస్యనంతా కూడా ఇలా అర్జీ రూపంలో రాసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అర్జీని ఇచ్చిన తర్వాత దీని సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలి అనేది అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. దాదాపుగా రెవెన్యూ రికార్డ్స్ అన్నింటిని కూడా తీసుకువచ్చారు. ఈ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసి అర్జీలన్నింటినీ కూడా సిస్టమ్స్లో ఎంటర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్డీఓ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం కోసం ఈ విధంగా ఇక్కడికి రావడం, ఏ విధంగా సమస్యల పరిష్కారం, ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకి దీర్ఘకాలికంగా ఉన్నాయి కావచ్చు, మ్యుటేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అడంగల్లో కరెక్షన్స్ కావచ్చు, పాస్బుక్స్ కోసం చేసుకున్నటువంటి అప్లికేషన్లు కావచ్చు, సర్వే కోసం చేసుకున్నటువంటి అప్లికేషన్స్ కావచ్చు, వాళ్ళు ఈరోజు కనుక ఈ గ్రామ సభను సద్వినియోగం చేసుకొని అప్లికేషన్స్ కనుక ఇచ్చినట్టయితే వీటన్నిటికీ ఈరోజు ఇక్కడే రికార్డ్ చేసి వాటికి పరిష్కారంతో పాటు అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చేసి ఈరోజు సర్వీసెస్ కూడా ఉచితంగానే ఎటువంటి ఫీజు లేకుండా ఈరోజు ఇచ్చినటువంటి సర్వే సమస్యలకు కావచ్చు, మ్యుటేషన్లకు కావచ్చు, వితౌట్ ఎనీ సర్వీస్ ఫీజు కూడా లేకుండా ఎంట్రీ చేసి రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటన్నిటిని కూడా పరిష్కారం కోరుతూ ఉన్నారు. కాబట్టి ఒక టైం బౌండ్లోనే ఇక్కడికి వచ్చిన ఈ సమస్యలన్నిటికీ కూడా ఖచ్చితంగా సమాధానం చూపిస్తామని చెప్పేసి రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.